ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ క్రేజీ గీత. ఏంటి కబోర్డ్స్ అనేవి వెరైటీగా ఉన్నాయి అనుకుంటున్నారా? మేమైతే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వచ్చాం కదా. మా మమ్మీ అయితే మా అందరి కోసం చికెన్ బిర్యానీ చేస్తుంది. ఫ్రై బిర్యానీ, దమ్ బిర్యానీ లా కాకుండా సింపుల్గా టేస్టీగా బిర్యానీ చేస్తుంది. ఆ ప్రాసెస్ చేసేద్దాం. కేజీ పావు చికెన్ అయితే తీసుకున్నారు మమ్మీ బిర్యానీకి. ఫస్ట్ అయితే లెమన్ పిండుకున్నారు, హాఫ్ లెమన్ని కలుపుతున్నారు. 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, దాని తర్వాత హాఫ్ స్పూన్ టర్మరిక్ పౌడర్, అండ్ దాని తర్వాత 2 స్పూన్స్ సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ 2 స్పూన్స్, మసాలా పౌడర్ 1 స్పూన్, చికెన్ బిర్యానీ మసాలా 1 స్పూన్, 3 స్పూన్స్ కర్డ్ అన్నమాట. ఇది మొత్తం మిక్స్ చేసుకోవాలి. పీస్కి కారం పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. మా మమ్మీ మిక్స్ చేసేసి ఒక 20 మినిట్స్ దాకా మ్యాగ్నెట్కి పక్కన పెడతారు. కేజీ బాబు బిర్యానీ రైస్ అయితే మా మమ్మీ క్లీన్ చేసి నానబెట్టుకున్నారు. అన్ని బిర్యానీ స్పైసెస్, 2 ఆనియన్స్, 4 చిల్లీస్, 2 టమాటాస్, పుదీనా. మా మమ్మీ అయితే అన్నీ రెడీగా పెట్టుకున్నారు. ఇప్పుడు బిర్యానీ ప్రాసెస్ చేసేద్దాం. బిర్యానీ చేసే గిన్నె తీసుకున్నారు పెద్దది. బిర్యానీకి సరిపడా ఆయిల్ అయితే వేస్తున్నారు అండ్ కొంచెం నెయ్యి అండ్ మా మమ్మీ అయితే స్పైసెస్ వేసేస్తున్నారు. బిర్యానీ దినుసులు అయితే ఎగిపోయినాయి. ఇప్పుడు మా మమ్మీ ఆనియన్స్ వేసేసుకుంటున్నారు అండ్ చిల్లీస్ కూడా వేసేసుకుంటున్నారు. ఉల్లిపాయలు అయితే వేగిపోయినాయి. టమాటాలు వేసేసుకుంటున్నారు. మ్యాగ్నెట్ అయిన చికెన్ అయితే వేస్తున్నారు. పుదీనా కూడా వేసేస్తున్నారు. అండ్ ఇప్పుడైతే మూత పెట్టేసి కాసేపు మగ్గనివ్వాలి. చికెన్ మగ్గిపోయింది ఫ్రెండ్స్. ఒకసారి ఎలా ఉందో చూసుకుందాం పదండి. మగ్గిపోయింది. మా మమ్మీ అయితే ఇంకా వాటర్ వేసేస్తున్నారు. 1 గ్లాస్ రైస్ తీసుకుంటే 1.5 గ్లాస్ వాటర్ తీసుకున్నారు. అలాగే రైస్ 4 గ్లాసెస్ అండ్ వాటర్ 6 గ్లాసెస్ తీసుకున్నారు. అండ్ దాని తర్వాత 2 స్పూన్స్ సాల్ట్. ఫస్ట్ నానబెట్టుకున్న రైస్ ఉంది కదా, అది ఇంకా వేసేసుకుంటున్నారు. అండ్ ఒకసారి బాగా అంతా మిక్స్ చేసేసుకుంటున్నారు. బిర్యానీ అయిన తర్వాత కలుసుకుందాం. మా మావయ్య అయితే చిన్న పాట్లో ఫిష్ తీసుకొచ్చారు, బ్లూ కలర్ ఫిష్. అదైతే చాలా బాగుంది. మేమందరం దాంతోనే ఆడుకుంటున్నాం. ఒకసారి వెళ్ళి బిర్యానీ చేసేద్దాం. బిర్యానీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. స్మెల్ అయితే గుమగుమలాడుతుంది. చూస్తేనే తినేయాలనిపిస్తుంది. అయిపోయింది, ఇంకా త్వరగా తినేయాలి. చాలా బాగా వచ్చింది. పొడి ఆడుతూ బాగా వచ్చింది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. బిర్యానీతో పాటు మా మమ్మీ చికెన్ కర్రీ కూడా చేశారు అండ్ రైతా, ఆనియన్స్ అండ్ లెమన్.